రెండేళ్ల కిందట అంటే ఈ ప్రభుత్వం రాక మునుపు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే ఈ రాష్ట్రంలో ఏ ఇంటైనా కూడా చర్చ జరిగిన అంశాలు ఏమిటి అని అంటే సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు జరిగిన మంచి గురించి ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేది. రెండేళ్ల కిందట ఏ ఇంట్లో అయినా కూడా చర్చ జరిగేటివి ఏదైనా ఉంటే ఈ అంశాల మీద చర్చ జరిగేది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత ఇవాళ ఏ ఇంట్లో అయినా కూడా చర్చ ఏ అంశాల మీద జరుగుతూ ఉన్నాయి అంటే రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, చంపేసిన తర్వాత శవాన్ని మాయం చేయడం, ఇక్కడి నుంచి మొదలెడితే చంద్రబాబు చేసిన సూపర్ 6, సూపర్ 7ల మోసాలు, ఆయన చెప్తా ఉన్న అబద్ధాలు, ఆయన చేస్తూ ఉన్న టాపిక్ డైవర్షన్స్, వీటికి సంబంధించిన చర్చే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు జరుగుతూ ఉంది. రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే రూల్ ఆఫ్ లా పక్కకి వెళ్ళిపోయి రూల్ ఆఫ్ ఫియర్ ఈరోజు రాష్ట్రంలో రాజ్యం ఏలుతూ ఉంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఈరోజు ఎక్కడా కూడా సన్నగిల్లిపోయింది. ఈరోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి అని అంటే పోలీస్ స్టేషన్లకు పోవాలంటే భయపడే పరిస్థితిలోకి ఈరోజు రాష్ట్ర ప్రజలు వచ్చిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి గమనిస్తే ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగినవి కావు. ఈ పరిస్థితి ఈ మాదిరిగా తయారైంది. ఈ మాదిరిగా పరిస్థితి తయారు కావడానికి కారణం ఏమిటి అని అంటే చంద్రబాబు గారు తాను చేస్తూ ఉన్న దోపిడీని, అవినీతిని, దుర్మార్గపు పరిపాలనను, తాను మోసం చేసిన సూపర్ 6లు, సూపర్ 7ల ద్వారా మోసం చేసిన, తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన బాండ్లు, వీటికి సంబంధించి ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే కార్యక్రమంలో ఏ గొంతు వినపడినా కూడా ఆ గొంతును నొక్కే కార్యక్రమం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని, పోలీస్ వ్యవస్థని తన చేతుల్లోకి తీసుకుని ఎవరైనా కూడా తనను ప్రశ్నిస్తే, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, ప్రశ్నించే జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఎవరైనా సరే తనను ప్రశ్నిస్తే చాలు వాళ్ళందరినీ కూడా అణిచివేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని, పోలీస్ వ్యవస్థను తాను వెపనైజ్ చేసినాడు. వెపనైజ్ చేసిన కారణంగా ఈరోజు ఈ దిగజారిపోయిన వ్యవస్థల పర్యావసాలే ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చేతిలో నుంచి జారిపోయింది. న్యాయం, ధర్మం అనేది గాడి తప్పింది. న్యాయం, ధర్మం అనేది గాడి తప్పితే, వ్యవస్థలు దిగజారిపోతే, వ్యవస్థల్లో భయం అనేది పోతే మనం మనుషులమే అన్న సంగతి మర్చిపోయే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఏమైనా మనం చేసినా కూడా పర్వాలేదు,